ఈ 11 అయింది. 45 నిమిషాల్లో వాక్యం ముగించబడింది. సకాలంలో భోజనం టైంలో భోజనం మీకు అప్పగిస్తాం. వాసిమళ్ళ శాషూర్ గారు మండల సర్వేరుగా చేస్తూ మరి మండలంలో అనేకుల చేత గౌరవాన్ని పొందారు. ఇక్కడ జరుగుతున్నట్లుగానే ప్రార్థన కూడిక దాదాపు ఆ మండలంలో మరి చాలా మంది ప్రేమ కలిగిన వాళ్ళందరూ మనీ వసూలు చేసి దాదాపు చాలా మందికి భోజనాలు అక్కడ పెడుతున్నారు. ఆయన కొన్ని అవార్డులు కూడా అందుకున్నారు. మంచి గౌరవ స్థానంలో ఉండి శాషగిరి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇంతకుముందు రతరాజు గారు చెప్పినట్లుగా శాషగిరి గారిని పొగట్టడానికి ఆయన చెప్పలేదు, ఉన్న వాస్తవాలు చెప్పారు. ఎవరన్నా వెళ్ళనియండి ఆ ఇంటికి, ప్రేమించే వ్యక్తులు, అభిమానించే వ్యక్తులు, ఎంత దూరంగా తనున్నా ముందు బయట ఫోన్ చేసి మా ఇంటికి మా బంధువులు వచ్చారు, మా పలుసుల పని వాళ్ళైనా బంధువులే, కారుమూరు వాళ్ళైనా కూడా, కాబట్టి వాళ్ళందరికీ కావలసిన ఆతిథ్యాన్ని అందించేవాడు. చాలా ప్రేమ కలిగిన వారు. మరి చిన్న వయసులో ప్రభువు పిలుచుకున్నారు. దైవజనులు రత్నరాజు గారు చెప్పినట్లుగా ఆయనకి ఇష్టమైన పువ్వునాయని కోరుకొని తుంచుకున్నట్లుగా ప్రభు శాషగిరి గారిని పిలుచుకున్నారు. ఇది నీకు న్యాయమా ప్రభు అంటే ప్రభు అంటాడు, నాకు న్యాయమే, నేను పిలిచానంటాం. మన దృష్టిలో అది అన్యాయంగా ఉంటుంది. ఏంది ప్రభు అని మనం అడగటానికి కూడా లేదు. అందువల్ల ఈ భూమి మీద ఉన్న మనం ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొందిన వాళ్ళు మారు మనసు పొంది, బాప్తిజం పొందిన వాళ్ళు బాప్తిజం పొంది ప్రభువు సాక్షులుగా ఉండాలని మనం చేస్తూ ఈ సమయాన్ని దైవజనులు జోసెఫ్ గారికి అప్పగిస్తున్నాను. దయచేసి అటు ఇటు ఎవరు పెరగబాకండి, నిశ్శబ్దంగా ఉండండి, వాక్యాన్ని వినండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొదటిగా మరి ఈ కూడికకు నన్ను ఆహ్వానించిన దైవ సేవకులు పాలయ్య గారికి, అదేవిధంగా కండక్టర్ గారి కుటుంబానికి మొదటగా నేను ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ఆ తరువాత వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులందరూ కూడా నేను ప్రభు పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా కాలం తర్వాత మరి రతన్ రాజు పాస్టర్ గారిని కూడా చూడటం చాలా సంతోషం. చాలా కాలం అవుతున్నట్టుంది కలిసి. అయినప్పటికీ కూడా ఇది దుఃఖపడేటువంటి బాధాకరమైన పరిస్థితి. ఎందుకంటే వాసిమళ్ళ శేషగిరి గారు చిన్న వయసులోనే గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తూ ప్రభువులో నిద్రించడం జరిగింది. మరణం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే దేవుడు మానవుణ్ణి చేసినప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, మానవుడు దేవునిలాగే ఉండాలనుకున్నాడు. అందుకనే ఆయన పోలికను, ఆయన స్వరూపాన్ని, ఆయన ఎలా ఉన్నాడో అదే విధంగా దేవుడు ఎలా ఉండేవాడో అదే విధంగా దేవుడు మానవుణ్ణి చేశాడు అని వాక్యం చెప్తుంది. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వాక్యాన్ని చూసుకుంటే, దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను. ఇది గొప్ప విషయం అండి. దేవుడు మానవుణ్ణి ఎంత ప్రేమించాడంటే, తాను ఎలా ఉంటాడో తన పోలిక, తన స్వరూపాన్ని మానవునికి ఆయన అనుగ్రహించాడు. తన పోలిక స్వరూపమే మాత్రమే కాదండి, దేవుడు ఏ విధంగా మరణము లేనివాడిగా ఉంటాడో దేవుడు మానవుడిని చేసినప్పుడు
మానవుడు కూడా మరణము లేనటువంటి వాడిగా ఉన్నాడు. మానవునికి మరణం లేదు. అంతకు ముందు మానవునికి మరణం అన్నది లేదు. అయితే దేవుని మాట వినకుండా తొలి మానవుడైనటువంటి ఆదాము పాపము చేయటాన్ని బట్టి మరణము భూమి మీదకి రావడము జరిగింది. 3వ అధ్యాయము ఆదికాండము 19వ వచనాన్ని చదువుకున్నాం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి గనుక నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోవుదు అని చెప్పాను. ఏదేను వనములో మానవుడు పాపము చెయ్యడము వలన మరణము వచ్చింది. మరణమే లేనటువంటి మానవుడి యొక్క మరణానికి దేవుడు ఇంత పరిమితి అని, ఇన్ని సంవత్సరాలు ఉండాలి అని ఇక కొలతను పెట్టడం ప్రారంభించాడు దేవుడు. చావే లేనటువంటి మనిషికి ఒక దిన ఆయుష్ని దేవుడు ఇచ్చాడు, అనగా 1000 సంవత్సరాల లోపు. అందుకనే పాత నిబంధనలో భక్తులు చాలా కాలం బ్రతికారు. నోవాహు 950 సంవత్సరాలు బ్రతికాడు. ఆదాము 930 ఏళ్ళు బ్రతికాడు. మెతుషెలా 969 ఏళ్ళు బ్రతికాడు. ఎన్నెన్ని సంవత్సరాలు వాళ్ళు బ్రతికారో చూడండి, అయినా ఆయుష్ నిలబడలేదు. ఆదికాండము 6వ అధ్యాయము 3వ వాక్యానికి వచ్చేసరికి యెహోవా నా ఆత్మ నరులతో వాదించదు, అయినను వారి దినములు 120 ఏండ్లగునని చెప్పాను. చావు లేని మనిషికి చావు వచ్చిందండి, మరణం వచ్చింది. మరణం వచ్చిన తర్వాత దేవుడు 1000 సంవత్సరాల లోపు అన్నాడు. తర్వాత ఆయుష్ ఏమైపోయిందంటే 120 ఏళ్ళకి దేవుడు కుదించాడు. మోషే కాలం వచ్చేసరికి 90వ కీర్తన 10వ వాక్యంలో మా ఆయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. చూసారా ఏమైపోయిందో? మరణము లేని వానికి మరణం వచ్చింది. 1000 సంవత్సరాలు ఆయుష్ అన్నాడు. ఆ ఆయుష్ కూడా ఉండలేదు, 120 ఏళ్ళకు వచ్చింది. 120 ఏళ్ళది మోషే టైంకి 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు వచ్చింది. అదే గనక ఈ రోజుల్లో ఎలా ఉందంటే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. యాకోబు పత్రిక, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవము ఏ పాటిది. అదేమంటే కొంతసేపు కనబడి ఇంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే. చాలండి. మానవుని జీవితం ఎలాంటిదంటే ఆవిరి వంటిది. ఇంతలో కనబడి అంతలోనే మాయమైపోయింది. నిన్న మనకి ఫోన్లో మాట్లాడతారండి, నిన్న మనల్ని పలకరిస్తారండి, ఈ రోజు వచ్చేసరికి మళ్ళీ ఉండరు. ఏంటంటే మానవుని జీవితము ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది. ఈ ప్రపంచంలో ఏ వస్తువుకైనా గ్యారంటీ ఉంది, కానీ గ్యారంటీ లేనటువంటి వస్తువు మానవుని ప్రాణము. మీరు 100 రూపాయలు పెట్టి ఒక వస్తువుని కొంటే దానికి ఎంతో కొంత 6 నెలలు గ్యారంటీ అంటాడు. ఒక మైక్ కొంటే గ్యారంటీ అంటాడు, ఒక ఫోన్ కొంటే గ్యారంటీ అంటాడు, ఒక ఫ్యాన్ కొంటే గ్యారంటీ అంటాడు, టీవీ కొంటే గ్యారంటీ అంటాడు, ఫ్రిడ్జ్ కొంటే గ్యారంటీ అంటాడు. గ్యారంటీ కానీ వారంటీ కానీ లేనిది ఎవరంటే మానవుడు.
మానవుని జీవితానికి గ్యారెంటీ లేదండి. ఒకప్పుడు 1000 ఏళ్ళు బ్రతికేవాళ్ళు 120 ఏళ్ళకి దిగిపోయారు, 120 నుంచి 80కి దిగిపోయారు. ఈ రోజు ఏమైందంటే మీ జీవము ఏ పాటిది, మీ జీవము ఏ పాటిదని దేవుడు అంటున్నాడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము మరణము ఎప్పుడు వచ్చిందో ఎవరికి తెలియదండి. పుట్టినరోజు తెలుసు, పెళ్లి రోజు తెలుసు, ఉద్యోగం వచ్చిన రోజు తెలుసు, ఇవన్నీ తెలుస్తాయి కానీ మరణం అన్నది ఎవరికి తెలియదు. చూద్దాం ఒక మాట. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. చేపలు బాధాకరమైన వలలో చిక్కబడినట్లు, పిట్టలు వలలో పట్టబడినట్లు అశుభకాలమున హఠాత్తుగా తమకు చేటు కలుగునప్పుడు వారు చిక్కబడుదురు. భక్తుడైన ప్రసంగి అండి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు. మనిషికి తన మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదు. బోయవాడు వేటాడుతూ వచ్చి ఉరులు పెట్టేస్తాడు. పక్షి ఎప్పుడైతే ఆ ఉరిలో చిక్కుకునిద్దో, చేప సముద్రంలో ఎప్పుడు వలలో పడిద్దో ఎవ్వరికి తెలియదని బైబిల్ చెప్తుంది. కనుక మరణం అనేది ఎప్పుడు వచ్చిందో తెలియదు. కనుక ప్రతి ఒక్కరూ మరణాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. మరణం ఎప్పుడు వచ్చిందో తెలియదు కనుక దేవుణ్ణి నమ్ముకొని దేవుని బిడ్డలుగా ఉండి దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపడి ఉండాలని మిగిలిన వారందరూ, మనలాంటి వారందరూ గమనించాలని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉందండి. అయితే మరి శాస్త్రి గారి గురించి నేను ఇప్పుడు కొన్ని విషయాలు దత్తరాజు గారు చెప్తుంటే విన్నాను. ఆయన యొక్క కాండక్ట్ గురించి, నైజం గురించి చాలా మంచి సాక్ష్యాన్ని చెప్పారు. పౌలు గారు కూడా చాలా మంచి సాక్ష్యం చెప్పారు. అయితే నాకు వ్యక్తిగతంగా ఎక్కువగా పరిచయం లేదు. కండక్టర్ గారి కుటుంబంతో చాలా దినాలుగా పరిచయం ఉంది, కానీ మరి శేషగిరి గారి కుటుంబంతో ఎక్కువ నాకు తక్కువ పరిచయం చాలా. అయితే వీళ్ళు చెప్పిన మాటలన్నిటిని బట్టి వారిని గురించినటువంటి అనేక విషయాలు నాకు అర్థమైనవి. ఒక మాటను చూద్దాం. ఇదే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు చాలండి. ఏం చెబుతుందంటే, ఈ లోకంలో నువ్వు ఆస్తులన్నీ సంపాదించావు, ఐశ్వర్యం ఎంత సంపాదించావు, బిల్డింగ్లన్నీ సంపాదించావు, ఇది కాదు. ఈ లోకంలో నీవు మంచి పేరు సంపాదించావా లేదా అన్నది ముఖ్యమండి. సుగంధ తైలము కంటే మంచి పేరు సంపాదించాలి. నేను చెప్తూ ఉంటాను, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆస్తులు సంపాదించవచ్చు, సంపాదించలేకపోవచ్చు, భూములు సంపాదించవచ్చు, సంపాదించలేకపోవచ్చు, ధనం సంపాదించవచ్చు, సంపాదించలేకపోవచ్చు. అవి ఉన్నా లేకపోయినా మంచి పేరుని నువ్వు సంపాదించాలి. ఎక్కడ సంపాదించాలి మంచి పేరు అంటే 3 స్థలాల్లో సంపాదించాలి. మొదటిది నీ ఇంట్లో మంచి పేరు సంపాదించాలి. నీ ఇంట్లో నువ్వెవరైనా సరే నీ కుటుంబంలో నీ గురించి మంచి చెప్పాలి, నీ కుటుంబంలో మంచి సాక్ష్యం చెప్పాలి. నువ్వు పురుషుడు అయితే నీ భార్య నీ గురించి మంచి చెప్పాలి, నీ భర్త నీ గురించి మంచి చెప్పాలి. నీ ఇంటిలో నువ్వు మంచి పేరు సంపాదించాలి. ఆ తరువాత నువ్వు దేవుని సంఘానికి వస్తావు, సంఘంలో మంచి పేరు సంపాదించాలి. సంఘంలో ఉన్న దైవ సేవకుడు, సంఘంలో ఉన్న సంఘ పెద్దలు, సంఘంలో ఉన్న పరీక్షలు చేసేవాళ్ళు నీ గురించి మంచి చెప్పాలి. సంఘములో మంచి పేరు సంపాదించాల్సిన అవసరం ఉంది. 3వది సమాజంలో మంచి పేరు సంపాదించాలి. ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నావో, ఎక్కడైతే చదువుకుంటున్నావో, ఎక్కడైతే బిజినెస్ చేస్తున్నావో, ఏ ప్రాంతంలో నువ్వు ఉంటున్నావో ఆ ఉన్న స్థలాలలో నీవు మంచి పేరుని సంపాదించాలి.
ఇప్పుడు దైవ సేవకులు పౌలు గారు చెప్తా ఉన్నారు, మంచి సాక్ష్యం చెప్పాడు, సంఘంలో చాలా మంచి సాక్ష్యం చెప్పాడు. రత్నరాజు గారు సమాజంలో విషయం చెప్పాడు, బయట కూడా మంచి పేరు తాను సంపాదించుకున్నాడని. అంతేకాదు, ఇక్కడే కాదు, ఆయన ఎక్కడెక్కడ ఉద్యోగం చేశాడో అక్కడ కూడా అందరూ ఇదే రీతిగా జ్ఞాపకార్థం పెట్టుకుంటున్నారని పాస్టర్ గారు నాతో అంటం జరిగింది. అది మామూలు విషయం కాదు. ఈ రోజులు ఎలాగున్నాయంటే అసలు ఇంటోళ్లే జరుపుకోవడం కష్టం. అలాంటప్పుడు ఎవరో తెలియనటువంటి వాళ్ళు ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర, అక్కడ పనిచేసిన దగ్గర జ్ఞాపకార్థం జరుపుకుంటున్నారంటే ఎంత మంచి హృదయములో ఉంటేనో అది సాధ్యమో కాదు. కనుక దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, మనము మంచి పేరుని దేవుని దగ్గర సంపాదించుకుందుముగాక. శేషగిరి గారు కూడా మంచి పేరును సంపాదించాడు, అది తనతో పాటు వెంట వచ్చునుగాక. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు మరణిస్తే మనం బాధపడకూడదండి. దానికి 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నువ్వు దేవుణ్ణి గనక నమ్ముకుంటే, దేవుని బిడ్డగా నీవు ఉంటే దుఃఖపడాల్సిన అవసరం లేదు. ఎందుకు దుఃఖపడాల్సిన అవసరం లేదంటే, దేవుణ్ణి నమ్మినటువంటి వారికి 3 ఆధిక్యతలు ఉన్నాయి. దేవుణ్ణి నమ్మి చనిపోయిన వారికి 3 ఉపయోగాలు ఉన్నాయి. ఏంటి అంటే, మొదటిది యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యం. యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వాక్యం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మినటువంటి వారికి తీర్పు ఉండదు. ఎవరైతే దేవుణ్ణి నమ్మారో, దేవుణ్ణి నమ్మిన వానికి తీర్పు అనేది జరగదు. ఎందుకు జరగదు అంటే, దేవుణ్ణి నమ్మిన వారి అందరి బదులు యేసుక్రీస్తు వారు తానే తీర్పులో నిలబడ్డాడు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళకి తీర్పు లేదు. ఎందుకు తీర్పు లేదంటే, దేవుణ్ణి నమ్మిన నీ కొరకు, నా కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తీర్పులో నిలబడ్డాడు, అన్యాయంగా తీర్పు తీర్చబడ్డాడు. నువ్వు కనుక ప్రభువుని నమ్మితే నీవు తీర్పులో ఉండాల్సినటువంటి అవసరము లేదు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం, ప్రసంగి 9వ వచనం చదవం. ఎవరుడా ఎవరుడా నీ యవ్వనమందు సంతోషపడము, యవ్వన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీసుకొస్తాడని మర్చిపోవద్దు. జ్ఞాపకం పెట్టుకోమంటున్నాడు. ఈ రోజుల్లో నువ్వు చేసే ప్రతి పని, మాట్లాడేటువంటి ప్రతి మాట, ప్రతి విషయాన్ని కూడా దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడు. తీర్పు ఉందన్న సంగతి ఎవరు మర్చిపోకూడదండి. తీర్పు ఉంది, ప్రతి వారికి నిలబెట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. నీవు దేవుణ్ణి నమ్మితే నీ బదులు ఆయన తీర్పులో ఉండి నీకు తీర్పు లేకుండా చేస్తాడు. స్తోత్రం. ప్రభువుని నమ్మిన వారికి ఏ తీర్పు ఉండదు. దేవుణ్ణి నమ్మకపోతే ప్రతి విషయం గురించి దేవుడిని లెక్కడుగుతాడు. యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడు, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడన్న విషయం మర్చిపోవద్దని ప్రసంగి చెబుతున్నాడు. అదే మనం ప్రభువుని నమ్ముకుంటే మనకు ఆ తీర్పు అనేది ఉండనుగాక. ఎందుకు ఉండదు అంటే, మన బదులుగా మన ప్రభువు తీర్పులో నిలబడి మనందరి బదులుగా ఆయన తీర్పుని ఎదుర్కొన్నాడు. కనుక శేషగిరి గారు ప్రభువుని నమ్మటం చాలా సంతోషము.
తీర్పు నుండి వారికి మినహాయింపు ఉంటుంది. ప్రభువుని నమ్మితే మీకు మాకు కూడా తీర్పు ఉండదు. ఎందుకంటే ప్రభువు మనందరి బదులుగా తీర్పులో నుంచున్నాడు. రెండో విషయము చదువుకుందాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుదాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. చాలండి. యేసు ప్రభువుని గనక మనము నమ్మితే, యేసు ప్రభువుని నమ్మిన వానికి రెండవ మేలు ఏంటంటే శిక్ష అనేది లేదు. ఒకటి తీర్పు లేదు, 2 శిక్ష లేదు. తీర్పు జరిగితే శిక్ష పడుతుంది, తీర్పు జరగకపోతే శిక్ష ఉండదు. మనకి తీర్పే లేనప్పుడు శిక్ష ఉండే ప్రసక్తి లేనే. దేవునికి స్తోత్రం. మరి ఎందుకు లేదు సార్ శిక్ష అంటే, మనందరి బదులుగా యేసుక్రీస్తు వారు శిక్షించబడ్డాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది, ఆయన చేతులకి మేకులు కొట్టబడ్డాయి, ఆయన పక్కలో గాయం చేయబడింది, ఆయన వీపు నాగటి చావుల వల్లే దున్నబడింది. భయంకరమైనటువంటి శిక్షను ఆయన అనుభవించి మోసాడు. ఎందుకు శిక్షించబడ్డాడంటే సర్వ మానవ పాపాల కోసము, ఈ భూలోకములో అందరి కోసం ఆయన చనిపోయాడు. కానీ దేవుణ్ణి నమ్మినటువంటి వారికి ఇక మళ్ళీ శిక్ష అనేది, ఇక నీకు శిక్ష ఉండదు. తీర్పే లేనప్పుడు శిక్ష పడే ఛాన్సే లేదు. కనుక దేవుని బిడ్డలు బాగా గుర్తుపెట్టుకోవాలి. యేసయ్యని నమ్ముకోవాలి, ఎవరి కాలంలోనే నమ్ముకోవాలి, దేవుని బిడ్డగా మార్చబడాలి, దైవ సేవకుల దగ్గర రక్షించబడాలి, దేవుని సంఘములో సహవాసములో ఉండాలి. దేవుని బిడ్డగా నీవు గనక ఉంటే నీకు తీర్పు లేదు, 2 శిక్ష కూడా లేదు. దేవుని బిడ్డగా ఉంటే, దేవుని బిడ్డగా నువ్వు చనిపోతే, దైవ జనుల చేత సమాధి చేయబడితే నీకు అటువైపున తీర్పు లేదు, ఇటువైపున శిక్ష లేదు. 3వ ఉపయోగం ఏంటో చెప్తా వినండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుదాం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అగ్నిగుండములో వారు పడవేయబడుదురు. చాలు, దేవునికి స్తోత్రం. 3వ విషయం ఏంటంటే, ఒకటేమో తీర్పు లేదు, 2 శిక్ష లేదు, 3వది ఏంటయ్యా అంటే వారికి నరకము లేదు. నరకము లేదు. 2వ మరణం అనగా నరకము, అగ్నిగుండము. అవిధేయులైన వారందరి కోసము భయంకరమైన నరకాన్ని దేవుడు సిద్ధపరిచాడు. అపవాదికి, వాని దూతలకు నరకాన్ని సిద్ధపరిచాడు దేవుడు. ఆ నరకములో ప్రభువుని అంగీకరించిన వారందరూ పడతారు. నువ్వు దేవుని బిడ్డగా ఉంటే, జీవ గ్రంథములో నీ పేరు గనక ఉంటే నీవు నరకానికి వెళ్లాల్సిన అవసరం లేనే. గ్రంథాలు విప్పబడతాయి, గ్రంథాల్లో చూస్తారు నీ పేరు ఉందా లేదా. జీవ గ్రంథములో నీ పేరు ఉండాలి. చాలా మంది ఇక్కడండి పేరు ఎక్కడ ఉండాలని చూస్తున్నారు. రేషన్ కార్డులో ఉందా లేదా, ఆధార్ కార్డులో ఉందా లేదా, పలానా కార్డులో ఉందా లేదా, ఇళ్ల పట్టాల్లో ఉందా లేదా, పలానా చోటు ఉందా లేదా ఉంది. కానీ జీవ గ్రంథములో నీ పేరుందా? దేవుని దగ్గర ఉన్న జీవ గ్రంథములో నీ పేరు ఉందా? జీవ గ్రంథములో గనక నీ పేరు ఉంటే నీకు నరకమన్నది లేదు. ప్రభువుని నమ్మితే 3 ఉపయోగాలు చెప్పాను. 1 తీర్పు లేదు, యోహాను సువార్త 5:24. 2 శిక్ష లేదు, రోమా 8:1. 3 నరకము లేదు, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. కనుక చనిపోక ముందే, మరణించక ముందే, మన దినం ఎప్పుడు వచ్చిందో తెలియదండి. ఏ రోజు చనిపోతామో మనకి తెలియదు. రాజకీయ నాయకులు చనిపోయారు, డాక్టర్లు చనిపోయారు, యాక్టర్లు చనిపోయారు, దేశాధ్యక్షులు చనిపోయారు, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు.
తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగనే. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదండి. ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలీదు. ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు ఆ మధ్య, పాస్టర్ గారు దేశమంతా కరోనా వస్తుందంట, మీరు జాగ్రత్తగా ఉండండి, జిల్లాలు దాటి వెళ్తా ఉంటారు, రాష్ట్రాలు దాటి వెళ్తా ఉంటారు, తగిన జాగ్రత్తలు తీసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండాలి, చాలా దూరం తిరుగుతున్నారని నాకు ఫోన్ చేశాడు. కొద్ది రోజులకు ఆయన చచ్చిపోయాడు. నాకు ఫోన్ వచ్చింది, నాకు అర్థం కాల. నాకు చాలా జాగ్రత్తలు చెప్పాడు, నా కోసం ప్రార్థన చేసే వ్యక్తి, మంచి వ్యక్తి. వాళ్ళు ఫోన్ చేస్తే నేను నమ్మలేకపోయా. ఏదమ్మా మీరు చెప్పింది మళ్ళీ చెప్పండి అన్న. నిజమంటే ఆయన చనిపోయాడని చెప్పారు. ఆశ్చర్యపోయాను నేను. మళ్ళీ చెబుతున్నాను, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగనే. తెలియదు. చేపలు బాధాకరమైన వలలో పడినట్లు, పెట్టలు వలలో చిక్కబడినట్లు అశుభ కాలమున. ఈరోజు అనుకోవచ్చు, బలం ఉంది, ఆరోగ్యం ఉంది, శక్తి ఉంది, ఉద్యోగం ఉంది, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, నాకేంటని అనుకోవడానికి వీల్లేదు. కారణం ఏంటంటే దేవుడు అంటున్నాడు, మీ జీవం ఏ పాటిది. మీ జీవం ఏ పాటిది. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 12వ వచనం. కీర్తన గ్రంథము 31:12. 31వ అధ్యాయము 12వ వాక్యం. మరణమై మరణకు రాకున్న వాని వలె మరువబడితిని, ఓటి కుండ వంటి వాడనైతినంటున్నాడు దావీదు. దావీదు యుద్ధ వీరుడండి. యవ్వన కాలంలోనే గొలియాతును కొట్టినవాడు, ఎంతో పరాక్రమవంతుడు, అన్ని విద్యలలో ఆరుతేరిన వాడు. ఆయన అంటున్నాడు, బాబు నేను ఓటికుండ లాంటి వాడను. మరి దావీదే ఓటికుండ అయితే మన పరిస్థితి ఏంటి? దావీదు లాంటి వాడే ఓటికుండ అంటే, ఓటికుండ ఎన్ని రోజులు ఉంటుందండి? ఎవరు గ్యారెంటీ ఇస్తాడు ఓటికుండకి? ఎంతకాలం గ్యారెంటీ ఉంటుంది ఓటికుండకి? నువ్వు అలా పట్టుకుని పైకి లేవగానే పడిపోవచ్చు, తెస్తూ ఉంటే దారిలో పడిపోవచ్చు. బైబిల్ చెబుతుంది, తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగనే ఎరుగరు. ఈ రోజు శేషగిరి గారు కూడా అంతే. ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎవ్వరూ ఊహించుండరండి. పెద్ద పెద్ద నాయకులు కూడా, రామారావు గారు చనిపోయాడు, రాజీవ్ గాంధీ చనిపోయాడు, మొన్న రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు. వాళ్ళ టైం వాళ్ళకి తెలియదు. ఇంకా మనం చాలా కాలం ఉంటామని వాళ్ళు అనుకున్నారు. ఇంకా 20 ఏళ్ళు నేనే ఉంటాను అంటున్నాడు ఒక ఆయన, 30 ఏళ్ళు ఒక ఆయన అంటున్నాడు. బైబిల్ చెబుతుంది, నీ టైం ఎప్పుడు వచ్చిందో నీకు తెలియదు. రేపు నీది కానే కాదు. కనుక అందరూ కూడా మరణానికి భయపడి దేవుణ్ణి నమ్ముకొని రక్షించబడి సిద్ధపడి ఉండాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. కుటుంబ సభ్యులకు ఒకే ఒక్క మాట, తను విడిచిపెట్టి వెళ్ళిన తన భార్య సంధ్యారానికి కానీ, తన పిల్లలకు కానీ, తల్లిదండ్రులకు కానీ, కుటుంబ సభ్యులకు కానీ ప్రభువు చెప్పేటువంటి ఒకే ఒక్క మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త, మిమ్ములను అనాథలుగా నేను. చాలు, అందరూ గమనించండి. యేసు ప్రభువారు తన శిష్యుల్ని విడిచిపెట్టి ఆయన పరలోకం వెళ్ళేటప్పుడు వాళ్ళు చాలా దుఃఖపడ్డారు. అన్నీ వదిలిపెట్టుకొని, మీరేనొచ్చాం కదయ్యా, మీకోసము సమస్తము విడిచిపెట్టి వచ్చాము, ఈరోజు మీరు వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటయ్యా అని వాళ్ళు బాధపడ్డారు. అప్పుడు ప్రభు అంటాడు, నేను మిమ్ములను అనాథలుగా విడువను.
అనాథలుగా మిమ్మల్ని విడువను, మీ యొద్దకు వత్తును, మీతో ఉంటాను, మీలో ఉంటాను అంటున్నాడు. కనుక ఈ యొక్క బాధని దుఃఖాన్ని అండి మనం ఎవ్వరూ తీర్చలేము. ఈరోజు కొంతమంది వచ్చి 4 ఓదార్పు మాటలు చెప్పొచ్చు, దైవజనులుగా మా లాంటి వాళ్ళు వచ్చి కొన్ని వాక్యాలు చెప్పొచ్చు. ఆమెలో ఉన్నటువంటి, భార్యలో ఉన్నటువంటి వేదనని, తల్లిదండ్రులు పిల్లల్లో ఉన్న బాధని తీర్చగలిగినటువంటి ఒకే ఒక్కడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన వచ్చి వారిలో ప్రవేశించినప్పుడు వారు నెమ్మదిని, ఓదార్పుని పొందుతారు. దేవుడు అలాంటి ఆదరణ వారికి అనుగ్రహించునుగాక. ఆ కుటుంబాన్ని పరిశుద్ధాత్మ దేవుడే నెమ్మదితో నింపునుగాక. వారి గుండెల్లో ఉన్నటువంటి బాధను దేవుడే తొలగించునుగాక. మీరందరూ ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాలం నాయన వాసమల శేషగిరి గారిని బట్టి వందనాలు. నీ బిడ్డని నీ సన్నిధికి పిలుచుకున్నారు నాయన. ఇదిగో వయసుతో నిమిత్తం లేకుండా, వయసుతో సంబంధం లేకుండా మరణం అందరికీ వస్తుంది నాయన. మరి ఆ బిడ్డకి తండ్రి ఊహించలేదు, అయినప్పటికీ కూడా ప్రభువా ఊహించిన విధంగా తండ్రి మీ పిలుపు వచ్చింది నాయన. మీరు పిలిస్తే ఎవరైనా రావాల్సిందే నాయన. ఎందుకు ఇలా జరిగిందని మేము అనలేము ప్రభువా, అవునలేము, కాదనలేము నాయన. నీ ఇష్టము, నీ చిత్తము నాయన. నీవు సర్వాంతర్యామివి, సర్వాధికారివి. మేమందరూ నీ బిడ్డలమే ప్రభువా. నీ ఇష్టమైన వాళ్ళు మీరు పిలుచుకుంటూ ఉంటారు నాయన. మేము మంచి చెట్టు ఏమీ అనలేం కదా ప్రభువా. అయితే తాను వదిలిపెట్టి వెళ్ళినటువంటి తన కుటుంబాన్ని మీరు ఓదార్చండి నాయన. పరిశుద్ధాత్ముడా, మీరు ఆదరణకర్త కదా నాయన. మీరు వారికి ఆదరణ కలుగు చేయండి తండ్రి. ఆ దుఃఖం నుండి నాయన మీరు విడుదలయమని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను తండ్రి. ఆ కుటుంబాన్ని ప్రభువా మీరు బలపరచండి తండ్రి. దైవ సేవకులు ఎన్నో మాటలు చెప్పారు నాయన. తను చాలా మంచివాడని సాక్ష్యం పొందాడు నాయన. హానోకు కూడా మంచివాడే ప్రభువా. అయినా ఆయన మీరు తీసుకెళ్లారు ప్రభువా. ఎంతో మంది మంచివారిని మీరు తీసుకెళ్తున్నారు ప్రభువా. అది మీ ఇష్టం. మేము అది మంచి చెడు అని అనలేము తండ్రి. దైవజనులుగా అందరూ ప్రార్థిస్తున్నారు నాయన. మేము కూడా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆ కుటుంబాన్ని ఓదార్చండి, ఆదరణ కలుగు చేయండి, నెమ్మదిని కలుగు చేయండి. తన భార్యా బిడ్డలను దీవించండి. మిమ్మల్ని అనాథలుగా విడవనని చెప్పారు నాయన. వారిని విడిచిపెట్టొద్దు నాయన. ఈ లోకంలో అందరినీ ప్రతి ఒక్కరిని ఎప్పుడొకప్పుడు విడిచిపెడతారు. ఎవరిని విడవని వాడివి నీవే తండ్రి. వారి హృదయాల్లో మీరు మాట్లాడండి నాయన. వారితో మీరు మాట్లాడండి నాయన. కళ్ళ ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడండి నాయన. నెమ్మది కలుగు చేయమని యేసుక్రీస్తు వారి పేరిట అడుగుచున్నాము తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, ప్రభు రాజ్యం చేరినటువంటి శేషగిరి గారికి మరియు తను వదిలిపెట్టి వెళ్ళినటువంటి తన భార్య బిడ్డలకు, బంధువులకు సదాకాలం తోడుగా ఉండి నడిపించి, దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.